Scientists have recently stated that in which region ice has melted up to about 150 meters. ఇటీవల ఏ ప్రాంతంలో దాదాపు 150 మీటర్ల వరకు మంచు కరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరి భూగోళంపై మంచు దాదాపు 150 మీటర్ల మందం వరకు కరిగిపోయిందని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అది ఏ ప్రాంతం అని అడుగుతున్నాడు. ఏ ప్రాంతం అండి? ఎవరెస్ట్ శిఖరం, అంటార్కిటికా ప్రాంతం, ఆర్కిటిక్ ప్రాంతం, గ్రీన్లాండ్ ప్రాంతం. ఈ నాలుగింట్లో ఏ ప్రాంతంలో మంచు దాదాపు 150 మీటర్ల వరకు కరిగిందని పేర్కొనటం జరిగిందంటే మనకి మౌంట్ ఎవరెస్ట్ పై. ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం. దాదాపు 88-49 మీటర్ల ఎత్తుండిద్ది సముద్ర మట్టానికి. వాస్తవానికి 88-49 మీటర్ల ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం. ఈ పర్వత శిఖరం పైన మంచు అనేది దాదాపు 150 మీటర్ల మందానికి కరిగిపోయింది అన్న. సాధారణంగా శీతాకాలంలో ఈ ప్రాంతాల్లో మంచు విపరీతమైనటువంటి మందంతో నిక్షిప్తమై ఉంటుంది ఈ మౌంట్ ఎవరెస్ట్ పై. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి 21, 22, 23, 24 ఈ సంవత్సరాల నుంచి ఈ శీతాకాలంలో మంచు నిక్షిప్తం అవటం అనేది తగ్గిపోయిందని, తద్వారా మన అమెరికాకు చెందినటువంటి పర్యావరణవేత్త మౌరీ పెల్టో అనేటువంటి ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్త నాసాకి పంపించేటటువంటి ఈ యొక్క చిత్రాలను అధ్యయనం చేసి అక్కడ మంచు ఎక్కువగా కరిగిపోయింది, మంచు నిక్షిప్తం అనేది తగ్గిపోయింది అని చెప్పి మౌంట్ ఎవరెస్ట్పై ఈ యొక్క అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త మౌరీ ఫెల్టో పేర్కొనడం జరిగింది. ఆయన ఎక్కడ చూశాడండి? నాసాకి పంపించేటటువంటి ఈ శాటిలైట్ చిత్రాలు ఉంటాయి కదండి, శాటిలైట్ ద్వారా పంపించేటువంటి ఇమేజెస్, ఆ ఇమేజెస్ను అధ్యయనం చేసినటువంటి ఈ మౌరీ ఫెల్టో అనేటువంటి ఆయన ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరంపై మంచు కరగటం ప్రారంభమైందని, దాదాపు 150 మీటర్ల మందం వరకు కరిగిందని, కాబట్టి ఇప్పుడు దీని ఎత్తుపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ మౌంట్ ఎవరెస్ట్.